జై తెలంగాణ నమస్తే నేను చందన టీఎన్ఎన్ దేశ్ కి నేత కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మన దేశ్ కి నేత కార్యక్రమంలో పాల్గొనడానికి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం నుంచి మామిళ్ళపల్లి రమేష్ గారు ఉన్నారు। నమస్తే అండి। నమస్తే। ఓకే, ముందుగా మీరు ఏ ఆశయంతో సర్పంచ్ కావాలనుకున్నారో చెప్పండి। మేము ఇంతకుముందు ఏ రాజకీయాల్లో లేదండి, ఇదే కొత్తగా రావడం జరిగింది। దీంట్లో మా గ్రామాన్ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను నా వంతుగా నేను ఏదైనా కృషి చేయాలి, ఏదో చేయాలి ఆ గ్రామానికి అనే ఉద్దేశంతో రావడం జరిగిందండి। దానికోసం ఈ గ్రామాభివృద్ధిలో భాగంగా నా వంతుగా నేను ఎంతైనా శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను। ప్రజలకి ఎన్నికలకు ముందు ఏవో కొన్ని హామీలు ఇచ్చి ప్రజల మెప్పు పొందాలనుకుంటున్నారు కదా, అనుకుంటారు కదా కామన్గా, మీరు ఎటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకి? మేము ప్రజలకు అంటూ గ్రామంలో సీసీ రోడ్లు లేవు, తర్వాత అంతర్గడ్డలు రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, ఆ తర్వాత మాకు గ్రామ పంచాయతీ భవనం లేదు, బస్సు షెల్టర్ కూడా లేదు। దానికోసం కొన్ని ముందుగా ఎలక్షన్కి పోయే ముందు కూడా అది మేము గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది। దానిలో భాగంగా ఇప్పుడు కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తూ వస్తున్నాను। అటువంటి వాటిలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు ఈ 6 నెలల్లో? మేము ఇచ్చిన హామీలు అంటే మళ్ళీ ముందుగా మా ముత్యాలమ్మకు ఒక బాట అనేది ఇంతకుముందు లేకుంటుండే, ఆ గ్రామానికి ఆ దేవత గుడికి దారి వేయడం జరిగింది। ఆ తర్వాత మరియు గ్రామంలో పైప్ లైన్లు వేయడం జరిగింది, సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లు కూడా జరుగుతున్నాయి, ఇంకా కొన్ని పనులు నడుస్తూనే ఉన్నాయండి। ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీల ప్రకారంగా దాని పద్ధతి ప్రకారం ముందుకు పోవడం జరుగుతుందండి। మొదటిసారిగా సర్పంచ్ అయినా అన్నారు కదా, సర్పంచ్ అయిన తర్వాత అవగాహన సదస్సు లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తారు కదా, అలాంటిది మీకు ఏమైనా ఏర్పాటు చేస్తే దాని ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి। అవగాహన సదస్సులు తొర్రూరులో జరిగాయండి, మా దగ్గర వరంగల్ మా జిల్లాలో జరిగాయండి। దానిలో భాగంగా నేను కూడా చాలా నేర్చుకోవడం జరిగింది। దాన్ని బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ బుక్స్ను ఫాలో అవుకుంటూ మళ్ళీ గ్రామ అభివృద్ధిలో కొన్ని కార్యక్రమాలకు ఏమేమి అవసరం అంటే దాని పెద్దల సూచనల మేరకు కొన్ని, తర్వాత బుక్స్ ద్వారా కొంత అవగాహన సదస్సు ద్వారా కూడా మా గ్రామ అభివృద్ధికి నేను ఖచ్చితంగా పాటుపడతానని ఆలోచన ఉందండి। ఓకే, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిరా, మీరు ఖర్చు పెట్టిన డబ్బుల్ని నమ్మి ఓటేసిరా? ఖర్చు అంటే నాతోని నలుగురు పోటీలో ఉన్నారండి, నలుగురు కూడా సమానం ఖర్చులు పెట్టాం, అయినా కానీ ప్రజలు ఒక నమ్మకం అనేది నా మీద ఉంచిండ్రు। అతను ఏదో చేస్తాడనే ఉద్దేశంతోనే వాళ్ళు వేసింది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా వంతుగా నేను ఖచ్చితంగా కష్టపడాలనే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన దృక్పథంతో నేనున్న పీరియడ్లో నా వంతుగా ఏది చేసినా ఒక గుర్తింపు ఉండాలి। వాళ్ళు ఎంతైతే నమ్మకంతో నన్ను మామూలుగా 50 ఓట్ల మెజార్టీతో వస్తామనే ఉద్దేశంతో అనుకున్నా, కానీ 560 ఓట్ల మెజార్టీ నాకు నా గ్రామ ప్రజలు ఇచ్చిందండి। పార్టీలకు అతీతంగా కూడా నాకు ఓట్లు పడ్డాయి। వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తానండి। వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల కోసం? ఇంతకీ ప్రజలకు కావాల్సింది ఏంటి? తాగునీరు అందించాలి, తర్వాత రోడ్లు ఉండాలి, లైట్స్ ఉండాలి, వారికి కావాల్సినవి సమృద్ధిగా ఉండే పనులు కూడా, యువతకు పనులు ఏదో కల్పించినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని మనం చేరుకునే వాళ్ళం అయితే నా ఉద్దేశం। మరి మీరు చెప్పింది అని వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మేము చేస్తున్నామండి। 24 గంటల కరెంటు కూడా మాకు దగ్గరలో ఉన్నది, అది కూడా మేము ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ వేసి బోరు వేయించడం జరిగింది। ఆ బోరుకు 24 గంటలు నీరు వస్తే మా గ్రామ ప్రజలకు అది నీటి సమస్య అనేది తీరే అవకాశం దగ్గరలో ఉంది। రేపు ఎల్లుండి కూడా అది ఓపెనింగ్ అయ్యే ప్రపోజల్ ఉన్నది। ఖచ్చితంగా నీరు మా గ్రామంలో ప్రతిరోజు ఉదయం పూట కూలి పని పోయే వాళ్ళకైనా మిగతా పనులు చేసుకునే వాళ్ళకైనా 10 గంటల వరకు మేము నీళ్ళు అందిస్తే వాళ్ళు అన్నం వండుకోవడానికి నీళ్ళకు అన్ని సౌకర్యాలు చూసుకొని వారి పనులు చూసుకొని మిగతా సాయంత్రం వచ్చేసరికి నీరు ముఖ్యం కాబట్టి వాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఖచ్చితంగా వస్తుంది। ఓకే, తాగునీరు ఎంతగానో ముఖ్యమో అదేవిధంగా సాగునీరు కూడా అంతకంటే అది కూడా ముఖ్యమే, ఇది కూడా ముఖ్యమే, సాగునీరు కూడా ముఖ్యమే, సాగునీరు కూడా అందుబాటులో ఉందా? మరి సాగునీరు అంటే మాకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా చెరువులకు నీళ్లు అందే అవకాశం ఉంది। అయితే చెరువు టేలెండ్ వరకు అని చెప్పేసి వాళ్ళు కిలోమీటర్ దూరం, ½ కిలోమీటర్ దూరం అట్లా ఆపేసిండ్రు। అది కూడా అధికారులు ప్రభుత్వం ఆ చెరువులకు ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పి నీరు వచ్చినట్టయితే గ్రామంలో అందరికి కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుందండి। ముఖ్యంగా ఏంటంటే కరెంటు కొరత వల్ల కావాల్సింది ఏంటి, మాకు బావిలంటూ లేవు, ఏమైనా బోర్ల ద్వారా
ఆ బోర్లో కరెంటు 7 గంటలు కూడా ఖచ్చితంగా ఉండట్లేదు. ఆ 7 గంటలు కరెంటు ఉన్నట్టయితే సాగునీరు ఖచ్చితంగా అందుతుంది. ఆ 3-4 గంటల కరెంటు కొరత వల్ల రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, అది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి 10-15 రోజులు పట్టడం, అట్లా చేయడం వల్ల ఈ పంటలన్నీ ఎండిపోయి సాగునీరు అందక అట్లా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాన్ని ఇప్పుడు వెనకటి నుంచి వస్తున్న చెరువులు, బావులు, కుంటలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ ఊర్లో? చెరువు ఉన్నాయండి, పెద్ద చెరువు ఉంది మాకు. కుంటలు కూడా రెండు కుంటలు ఉన్నాయి. దాంతో చెరువులో నీళ్ళు ఉన్నప్పుడే బావిలో అయినా బోర్లలో కూడా నీళ్ళు ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన మేము ఎక్కిన దగ్గర నుంచి కూడా చెరువు అలుగుపడడం కూడా జరిగింది. అదొక సంతోషమైన శుభం అనుకోవడం జరుగుతుంది. దాని ద్వారా వేసంగి వానాకాలం 2 పంటలు కూడా పండే అవకాశం ఉన్నది మా దగ్గర. రైతులకు కూడా పంటలు పండే అవకాశం నీరు ద్వారా ఉంది. మీ గ్రామంలో రైతులు అంటే ఎంతమంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు? మా గ్రామంలో దాదాపు 30% జనాభా, 35-40% జనాభా రైతులే ఉన్నారు. రైతులు వ్యవసాయం మీద ఆధారం ఉంది. వారు కూడా పంటలు, అది తర్వాత పాడి కూడా ఉన్నది, దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అందులో అంటే ఇప్పుడు వాటర్ రీసోర్సెస్ అందుబాటులో ఉంటే కొంతమందికి బోర్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఓన్లీ వర్షం మీదనే ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వర్షం మీద ఆధారపడే ఒక 10% ఉండొచ్చండి. దాదాపుగా బోర్లు వేయించుకున్నారు అందరూ కూడా. కొంత చెరువు నీటి పారకంతో కూడా వచ్చే అవకాశం, దాంతో కూడా పంటలు సాగు చేస్తున్నారు. అది కూడా సమృద్ధిగానే ఉన్నాయి నీరు. కాకపోతే వర్షాధారం వల్ల కొంత ఎస్ఆర్ఎస్పి కాలువ వల్ల కూడా చెరువులు నిండినప్పుడు ఖచ్చితంగా అది రైతులకు అందుబాటులో ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విద్య అందరికీ, అంటే మీ ఊర్లో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ లాంటివి ఉన్నాయా? ఉన్నట్టయితే అందరూ మీ గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్ళకు మొగ్గు చూపుతున్నారా, ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకుంటున్నారా? మా దగ్గర ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దాదాపు 700 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే. ప్రైమరీ ఉంది, మాకు ఉన్నత పాఠశాల ఉన్నాయి, 2 ఉన్నాయి అక్కడే. దాంతో ఏంటంటే మా గ్రామంలో ఉన్న అమ్మాపురం గ్రామంలో మొత్తం పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ బడిలో చదువుతున్నారు. కొంతమంది పర్సెంటేజ్ బయట పట్టణానికి పోయి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మాకున్న గ్రామంలో వాళ్ళు వలసవాదులు ఉన్నారు. కొంతమంది వైద్య వృత్తి రీత్యా ఒక బుడగ జంగాల్ అనే సబ్ క్యాస్ట్ వాళ్ళు గుజరాత్, మహారాష్ట్ర పోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అక్కడుండి పిల్లల్ని ఇక్కడ స్కూల్లో పంపించిపోతున్నారు. వాళ్ళ కోసం ఒక మనిషిని పెట్టి వాళ్ళ ఖర్చులు అది ఇది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని చదివేయడానికి కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే వాళ్ళకు ఒక హాస్టల్ అంటూ ఉంటే పిల్లల్ని ఇక్కడ ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. ఇక విద్యాపరంగా మా స్కూల్లో ఉపాధ్యాయులు కూడా మంచి ప్రోత్సాహంతో పిల్లలకు అన్ని రంగాల్లో ఆటలో, పాటలు అయినా చదువులో కూడా మా స్కూల్లో ఉపాధ్యాయులు మంచిగా చెప్పడం వల్ల మండలంలో కూడా టాలెంట్ టెస్ట్లో అట్లాంటి వాటికి మా గ్రామంలోని పాఠశాల ముందున్నాయండి. ఓకే, ఒక గ్రామ సర్పంచ్గా 15 ఆగస్టుకో లేకపోతే జనవరి 26కో వెళ్ళి విద్యార్థులకి మీరిచ్చే సూచనలు, అట్లాంటి సూచనలు ఇవ్వడానికి వెళ్తూ ఉంటారా? వెళ్తుంటామండి. ప్రతి పాఠశాల ఏదైనా కానీ మాకు ప్రధాన ఉపాధ్యాయులు మాకు హెడ్ మాస్టర్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. దాంతో ఏమేమి అవసరాలు ఉన్నాయి, కొంతమంది పిల్లల ప్రోత్సాహక బహుమతులు అవి ఇవ్వడం, ఆ తర్వాత ఏదైనా మాట్లాడడం వారి గురించి, వివేకానందుని గురించి కూడా బోధన చేయడం. మా స్కూల్కి కూడా ఒక గ్రంథాలయం కావాలని చెప్పేసి ఆ గ్రంథాలయం కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు పిల్లలకు పేపర్లు ఒక 3 పేపర్లు వస్తున్నాయి. తర్వాత గ్రంథాలయంలో బుక్స్ కూడా వారానికి ఒకసారి మార్చుకుంటూ ప్రతి పిల్లవాడు కూడా చదువుకునే అవకాశం ఉందండి. తర్వాత బీరువాలవి కూడా మిగతా డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా స్కూల్ అమ్మాపురం గ్రామీణ స్కూల్లో ఒకటి డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. ఆ క్లాసెస్ ద్వారా కూడా పిల్లలు తొందరగా నేర్చుకొని ఒక ప్రైవేటు స్కూల్స్కు ధీటుగానే మా గ్రామంలో మా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. కాకపోతే క్రీడకు సంబంధించింది మైదానం లేదు. మైదానం అంటే మాకున్న ఆ భూముల విలువ చాలా ఎక్కువ ఉన్నది అక్కడ రేట్లు. దానివల్ల ఎవరు కూడా ముందుకొచ్చి దాతలు ఇవ్వలేకపోతున్నారు. అదొకటి సమస్య మారింది. దాంతోనే క్రీడల్లో కూడా ముందు ఉంటారు మా పిల్లలు. అది ఎవరైనా దాతలు దాన్ని
భూమిని ఇచ్చినట్టయితే భవన సముదాయం కూడా బాగుందండి. విద్యార్థులకు సమతుల్య ఆహారం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసినారు. ఇప్పుడు ఆ ఆహార పథకం, మధ్యాహ్న ఆహార భోజన పథకం ఇప్పుడు అమలులో కరెక్ట్గా ఉంటుందా, కరెక్ట్గా అమలు అవుతుందా? విద్యార్థులు దానివల్ల సత్ఫలితాలు అందుకుంటున్నారా? కరెక్ట్గానే ఉందండి. ఇదైతే మంచి కార్యక్రమం, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడం అనేది. కాకపోతే ఏంటంటే వారికి దొడ్డు బియ్యం పెట్టడం వల్ల తినలేకపోతున్నారు. చిన్నపిల్లలు దాదాపు ప్రైమరీ స్కూల్ నుంచి పిల్లలు కూడా ఆ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు. సరైన విధంగా పప్పు అది చారైన ఉప్పు అయినా రాకపోవడం, సరైన సరుకులు రాకపోవడం వల్ల కూడా వీళ్ళు వంట చేసే వాళ్ళకు 3 నెలలకు 6 నెలలకు వాళ్ళకు సామాగ్రి అంది డబ్బులు ముందుగా పెట్టుబడి పెట్టి వాళ్ళకు డబ్బులు అందక అట్లా ఇబ్బందులు పడి ఆహారం కూడా కొంచెం లోపంగా కారణం అవుతుందండి. ఆ సన్న బియ్యం అనేది వచ్చినప్పుడు పిల్లవాడికి కూడా మంచి అందరితో పాటుగా చదువుకొని ఒక ఆరోగ్యంగా ఉంటాడని అనుకుంటున్నాను. కృషిగా మీరేం చేయాలనుకుంటున్నారు? ఇది ప్రభుత్వం ద్వారా ఏదైనా గ్రామానికి ఆ పిల్లలకు కూడా పోషక పదార్థాలు అందే విధంగా అందించినట్టయితే మా పిల్లలు కూడా ముందు విద్య ముఖ్యం కదండి. అన్నిటికంటే విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయం ముఖ్యం కాబట్టి దానిలో భాగంగా విద్యను అభివృద్ధి మా గ్రామంలో ఉన్న పిల్లలందరికీ విద్య మంచి వాతావరణంలో అందినట్టయితే వాళ్ళు ముందుకు పోతారని దానికి మేము మా వంతుగా కృషి ఖచ్చితంగా చేస్తున్నామండి. ఓకే, ఇంకొకటి ముఖ్యమైనది వైద్యం. మీరు అన్నట్టుగా ఇప్పుడు వైద్యం విషయానికి వస్తే మీ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉందా, అందుబాటులో ఉందా? ప్రభుత్వ ఆసుపత్రి మా దగ్గర లేదండి. మేము దానికి కూడా ప్రపోజల్ పంపించినామండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాకు కావాలి. ప్రతి దానికి దగ్గరలో ఉన్న పట్టణానికి పోయి చూయించుకునే సమయం లేకపోవడం వల్ల మాకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం కావాలని కూడా కోరడం జరిగింది, పంపించడం జరిగింది. తర్వాత ఇక ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తారు మరి? ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు 104, 108 అట్లాంటివి ఉపయోగించుకుంటామండి. దాని ద్వారా దగ్గరలో ఉన్న పట్టణాన్ని తీసుకుందాం, అక్కడ నుంచి కాకుంటే వరంగల్కైనా పోయి వాళ్ళ వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామండి. ఓకే, రైట్ రమేష్ గారు. దేశ్ కి నేత కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.